దోబిపేట్ మహాలింగపురం గ్రామంలో ప్రణవ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ విజయవంతం. శంకర్పల్లి మండలంలోని దోబిపేట్ మహాలింగపురం గ్రామంలో ఈరోజు అక్టోబర్ 24న ప్రణవ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ మాట్లాడుతూ ఇలాంటి మెడికల్ క్యాంపులు మరెన్నో గ్రామాల్లో నిర్వహిస్తూ ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందజేయడంలో మా ప్రణవ్ హాస్పిటల్కి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మంది ఉచిత వైద్య సేవలను మరియు ఉచిత ఔషధాలను అందించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిషియన్ డాక్టర్ అరవింద్, గైనకాలజిస్ట్ డాక్టర్ సల్వీనా, జనరల్ డాక్టర్ అశ్విత, ఎమర్జెన్సీ డాక్టర్ సాయి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. దోబిపేట్ గ్రామం నుంచి ఎంపీటీసీ యాదగిరి, సర్పంచ్ చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ మరియు మార్కెట్ చైర్మన్ గోవింద్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ మరియు మార్కెట్ చైర్మన్ గోవిందం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ప్రణయ్ హాస్పిటల్ యజమానులకి, అలాగే ఆయనతో సహకరించిన డాక్టర్స్ బృందానికి, అలాగే మా మహాలింగపురం గ్రామానికి చెందిన అందరికీ రాత్రి సంధి ప్రయత్నం నిన్న 2 సార్లు అడిగిన మా ఊళ్ళో క్యాంప్ అయిపోయాయని చెప్పి డాక్టర్ గారిని వినయ్ డాక్టర్ గారిని అడగడం జరిగింది. ఒకరోజు మిస్టేక్ అయిపోయింది. ఈసారి భారీ జనాభాతోటి ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకే 200 మెంబర్స్ ఇప్పటిదాకా వాళ్ళను స్టడీ చేసుకోవడం జరిగింది. వాళ్ళను ఇప్పటిదాకా చూసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఏంది పరిస్థితి, బీపీ అలాగే షుగరు ఏమున్నా వాళ్ళ బృందానికి మొత్తం మీద చాలా మటుకు ఇలా మా ఈరోజు మంచి శుభాకాంక్షలు. ఎందుకంటే కొద్దిగా 2 పెంచులు ఉండి కొద్దిగా జనాభా తక్కువ ఉన్నారు. 1-2 గంటలు అయితే కంపల్సరీ ఇంచుమించు 300-400 పేషెంట్లు రావచ్చు. ఒకవేళ వేరే హాస్పిటల్ ఎంతో మంది పెట్టారు, ఎవరు పెట్టినా కూడా 100-150 దాటలేరు. ఈ ప్రణయ్ హాస్పిటల్ బృందాన్ని పేరు చెప్పంగానే, ఎందుకంటే మాకు ఆంధ్రే తొవ్వల సత్యాపూర్ కానీ ఈ హాస్పిటల్, ఎందుకంటే సోదరుడు మా రాజు శెట్టి గారికి కొడుకైన వినయ్ డాక్టర్ గారికి కూడా అలాగే వందనాలు. ఎందుకంటే మా ఊరి మీద ఆయనకు ఎంత గౌరవం అంటే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే అటు బుల్కాపూర్ కాకుండా ఇటు మహాలింగపురం కాకుండా బుల్కాపూర్ ఎట్లా చూసుకుంటాడో మహాలింగపురానికి అంత వ్యాధి ఇచ్చే కుటుంబం మాకు. ఎందుకంటే మా ఊళ్ళో క్యాంపు పెట్టమని చెప్పి వాళ్ళు అడిగారు మమ్మల్ని, నేనే కోరుకోవడం జరిగింది. ఈ మూలంగా మేము కూడా వాళ్ళకు మంచి సహకరించి మా ఊరి యజమానులు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరూ ఇలా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమానికి మా ఊరికి వీళ్ళు ఈ బృందాన్ని తెచ్చి ప్రణయ్ హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఊళ్ళో చాలా మంది పెద్ద విలేజ్ ఇది, కానీ ఎందుకంటే ఎంతో హాస్పిటల్ వచ్చారు, ఎవరు వచ్చినా ఇంత మంచి ట్రీట్మెంట్ చేయలేరు. కనుక ఈరోజు బాగా పబ్లిక్ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. లంచ్ టైంకు ఒక ½ అవర్ బంద్ చేసినందుకే ఒక 50-60 మంది అక్కడ జామ్ అయిపోయారు. లంచ్ చేసి వాళ్ళు తొందరగా వెళ్ళడం జరిగింది. అలాగే మళ్ళీ స్టార్ట్ చేసారు. ఇంకెంతమంది వచ్చినా సాయంత్రం వరకు చూసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం ఉన్నా మేము మా ఫ్రీ సర్వీస్ చేసి హాస్పిటల్ ఏమన్నా ఇలాగా చేసినా కూడా మహాలింగపురం గ్రామానికి తెలుగు వాదవుడుగా మా ప్రజలని చూసుకుంటామని ఆయన ప్రమాణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ నా చిన్న అవకాశం ఇచ్చిన నాకు, నేను జెడ్పీటీసీ ప్రజెంట్ మార్కెట్ చైర్మన్గా మేము వాళ్ళకి సహకరించడం. ఇక్కడ ఈరోజు ఎన్ని పెళ్లి ఉన్నాయి, ఈరోజు పెళ్లి మ్యారేజెస్ ఉన్నాయి, ఉన్నా కూడా నేను ఎటుపోకుండా నేను కానీ మా మార్కెట్ చైర్మన్ గోవిందమ్మ కానీ అందరం, మా చంద్రయ్య కానీ యాదగిరి కానీ అందరం ఈరోజు ఎటుపోకుండా ఈ హాస్పిటల్ క్యాంపులో పాల్గొని అందరూ విజయవంతం చేసినందుకు శుభాభివందనం. జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. వైద్య నారాయణ హరి అనే సూక్తికి అనుగుణంగా నిరుపేద రోగాల బారిన పడ్డ రోగులందరికీ కూడా కల్పవృక్షంగా నిలుస్తూ నిరుపేద రోగులందరికీ సేవ చేస్తున్న ప్రణయ్ హాస్పిటల్ డాక్టర్లందరికీ, ముఖ్యంగా వినయ్ కుమార్ కూడా అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే దోబిపేట్ గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్, ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలందరికీ సహకరించి వారు రోగాల బారిన పడ్డా కూడా ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్ళకు రోగాల నిమిత్తం సేవ చేస్తూ మళ్ళీ వారిని అందరూ కూడా ఇప్పించడం, ఇవంతా తన వంతు సాయం చేసిన గోపాల్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు, అభినందనలు.